వాగ్దేవి నర్సింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ న్యూట్రిషనల్ ఫుడ్స్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏ ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఎంజైమ్స్ వంటి పోషక విలువలు ఏ విధంగా ఉంటాయనేది ప్రదర్శించారు. భారతదేశంలో పోషకాహార లోపం వల్ల 60% పేద ప్రజలు వివిధ రకాల వ్యాధులకు లోనవుతున్నారు. కావున వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలనే అవగాహన కల్పించడం కొరకు వాగ్దేవి నర్సింగ్ కళాశాల విద్యార్థులు వివిధ రకాల పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. జూనియర్ విద్యార్థులకు ఈ పోషక విలువలు వివరించారు. ఈ కార్యక్రమం వాగ్దేవి కళాశాల కరెస్పాండెంట్ సరిత, ప్రిన్సిపల్ బుస్సా సురేష్, డైరెక్టర్ కేఎస్ఆర్ నర్సింగ్ కళాశాల ఫ్యాకల్టీ ఈశ్వరి, ప్రవీణ, గిరీష్మ, ఇనుపకుర్తి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ ప్రయారిటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ సెలెక్ట్ చేయడం జరిగింది జడ్జెస్. మనకి థర్డ్ ప్రైజ్ గోస్ టు మైత్రి. చికెన్ కర్రీ చికెన్ ఇక్కడ ఏమవుతుందంటే అందరిలో ఒక చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది మైత్రినే. ఎగ్ చాలా మంది చేశారు. ఎగ్తో కంపేర్ చేసుకుంటే చికెన్లో ఎక్కువ న్యూట్రిటివ్ వాల్యూస్. ఓకే, సెలెక్షన్ ఆఫ్ దట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు జయశ్రీ. బాలామృతం మీకు అంగన్వాడీ టీచర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బాలామృతం అనేటువంటి ఇంగ్రీడియంట్ చాలా ఎక్సలెంట్ న్యూట్రిటివ్ వాల్యూస్, ఫుడ్ వాల్యూస్. ఓకే, సెలెక్షన్ ఆఫ్ ఐటమ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో జయశ్రీ బాలామృతంతో కొన్ని అవి స్నాక్స్ చేయడం జరిగింది. సెకండ్ ప్రైజ్ వచ్చింది జయశ్రీ. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శ్రీవాణి. ఎందుకంటే శ్రీవాణి సెలెక్షన్ ఏంటంటే అక్కడ మనకి జోవర్ ఐటమ్తో జొన్న రొట్టె చేసింది, సొర్గం మొలిగే. నెక్స్ట్ తోటకూర స్పానిష్, ఇది వచ్చేసి తోటకూర మనకి రొట్టె, జొన్న రొట్టె. కాంబినేషన్ ఆ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి ఇప్పుడు ఉన్న అన్ని ఫుడ్లలో హైయెస్ట్ న్యూట్రిటివ్ వాల్యూ అండ్ చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. పొటాటోలో మళ్ళీ ఏంటంటే కంపారిటివ్లీ లీఫీ వెజిటబుల్స్తో కంపేర్ చేసుకుంటే పొటాటోకి తక్కువ మనకి ప్రయారిటీ. జొన్నలు కాబట్టి సెలెక్షన్ నెక్స్ట్ టైం ఏంటంటే మీరు అందరూ ఎక్సలెంట్గా ప్రిపేర్ చేశారు. సెలెక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంట్, న్యూట్రిటివ్ వాల్యూస్ కాబట్టి ఆ యొక్క సెలెక్షన్ ది బెస్ట్ సెలెక్షన్ ఎవరంటే శ్రీవాణి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎవరు శ్రీవాణి? ముగ్గురు రండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒకసారి. మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి ఎక్కువ యూజ్ చేయాలి. న్యూట్రిటివ్ ఫెస్ట్ కదా ఇది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, వీళ్ళకి రేపు మనకి క్యాపింగ్ సెరమనీ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయినాక మనకి క్యాపింగ్ సెరమనీ ఉంటుంది. ఆ రోజు ముగ్గురు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయడం. ఓకేనా? సో ఎవ్రీబడి హస్ డన్ వెల్. యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మేము అందరూ తీసుకున్నాగా ఇది వద్దు అని ఎవరు అనలేదు. ఐ టేక్ ఈచ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవర్ స్టూడెంట్. యు హావ్ డన్ వెల్. ద ఓన్లీ థింగ్ ఈజ్ న్యూట్రిటివ్, బేసింగ్ ఆన్ ది న్యూట్రిటివ్ వాల్యూ సెలెక్షన్ ఇస్ అంతకంటే ఏముండదు. ఏనా ఈసారి ఎప్పుడైనా కండక్ట్ చేసినప్పుడు మీ మనసులో గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద ఐటమ్స్ యు ఆర్ సపోజ్ టు టేక్ టు హ్యావ్ న్యూట్రిటివ్ వాల్యూ. మీకు తెలియకపోతే మేడం గారిని అడిగింది ఈ ఐటమ్స్లో న్యూట్రిటివ్ వాల్యూ ఉంది, మీకు సెటిల్ చేస్తాం. అప్పుడు టెస్ట్ కాదు, వాల్యూ. ఏ కాంపిటీషన్లో కూడా అది ఇంపార్టెంట్, సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మీకు ఈశ్వరి మేడం కూడా స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. తక్కువ టైం ఈ టెస్ట్ ఆర్గనైజ్ చేసింది. చాలా మేమే వండర్ అయ్యాం. చాలా బాగుంది ఆర్గనైజేషన్ అనేది. తక్కువ టైంలో
చాలా ఎకానమీగా ప్లానింగ్గా మీ అందరితో పర్ఫెక్ట్ పార్టిసిపేషన్ 100% పార్టిసిపేషన్ విన్నర్స్ అదే ఫస్ట్ శ్రీవాణి సార్ సార్ ఒప్పుకుంటుంది కంగ్రాచులేషన్స్ సెకండ్ జై అదే మేడం డైట్ వెళ్ళట్లేదు కాబట్టి 60% పీపుల్కి డిసీజెస్ వస్తున్నాయంటే వాళ్ళు న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల. అంటే వాళ్ళకి బిలో పవర్టీ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా అది రావట్లేదు అసలు మాల్న్యూట్రిషన్. అందువల్ల ఎంఎస్ స్వామినాథన్ ఏం చేశారంటే తక్కువ టైంలో ఎక్కువ ఫుడ్ ప్రోడక్ట్ రావడం అంటే గ్రీన్ రెవల్యూషన్లో మనకి ఒక గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వీట్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొంచెం న్యూట్రిటివ్ వాల్యూస్ బాగా ఓకేనా. వీటిని మీరు బాగా ఎక్స్పోజ్ చేయాలి. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ చేశారు, ఎక్సలెంట్గా ఉంది మొత్తం అరేంజ్మెంట్, ఎక్సలెంట్ ప్రిపరేషన్. ఓకే, యాక్చువల్గా మాకన్నా మేడమ్స్ చెప్తున్నారు అసలు అన్నీ కూడా ప్రొఫెషనల్గా ఇంట్లో రెగ్యులర్గా చేసే వాళ్ళకంతా అన్ని కాంబినేషన్స్ ఇంగ్రీడియంట్ కలిసే టేస్ట్ ఎట్లా వస్తుందో ఆ రకంగా ఉన్నాయి. మీరే చేశారా ఏమన్నా ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి పెట్టారా డౌట్ కూడా వస్తుంది మేడం. దీంట్లో ఎవరు బెస్ట్ అనేది జస్ట్ అందరూ బెస్టే, అందరూ బెస్టే. కాకుంటే ఏంటంటే జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ టైం వాటిలలో మనం ఇంకా యాక్టివ్గా ఉండటం కోసం ఎంకరేజ్మెంట్ గిఫ్ట్స్ అన్నమాట. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇది యాక్చువల్గా ఏంటంటే మినరల్ న్యూట్రియంట్స్ ప్లేస్ a very important role in the metabolism and growth and regular activities of each and every organism. For example, if any one important mineral nutrient deficient, the symptom or any type of diseases caused due to the deficiency of nutrients. So most common example, every day some of the trees, the leaves are turned to green color to yellow color due to the deficiency of nitrogen. If nitrogen is deficient within the soil, the green color leaves are turned to yellow color. So this is called chlorosis disease. Okay, so similarly in human beings also, each and every nutrient plays a very important role, each and every metabolic activity. Okay, first of all you must learn which organic material, which nutrient is useful for in the functioning of various organs within our body. Okay, this is the importance of nutrients. Metabolic balance, hormonal balance. So generally nowadays sugar is a common disease because in our body the pancreas is the organ which contains the two different hormones, insulin and glucagon. Glucagon increase the sugar percentage, sugar levels in the blood. At the same time insulin decrease the sugar levels in the. So these two hormones are produced balanced equally. Some of the persons glucagon found in highest percentage, insulin found in less percentage, they causes the diabetes. Okay, okay. In this way, which nutrients enhance the production of insulin, which nutrients enhance the production of insulin or glucagon, which hormones. So nutrients plays a very vital role in the daily life. Okay, దీన్ని బట్టే మన ఫ్యామిలీ తయారు చేయాలి. మీ పేరెంట్స్ అందరికి కూడా చాలా అన్ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు.
కాబట్టి వాళ్ళు ఏదో ఫుడ్ టైంకి నింపేసుకుంటున్నారు, లోపల ఆకలి అవుతుంది తింటున్నారు. కానీ బ్యాలెన్స్ డైట్, ఈ దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటుంది, ఇది ఈ మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుంది, లీఫీ వెజిటబుల్స్ వల్ల ఇది లైఫ్కి బాగుంటుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా ఉండాలి, ప్రోటీన్ కాంటెంట్ ఎట్లా ఉండాలి, ఫైబర్ కాంటెంట్ ఎట్లా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఏ ఫైబర్స్ ఏ ఫుడ్లో ఉంటాయి, ప్రోటీన్స్ ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటాయి, ఎగ్ తీసుకోవడంలో ఉపయోగం ఉంది, మిల్క్ తీసుకోవడంలో ఉపయోగం. ఇవన్నీ కూడా మీరు మెడికల్ ప్రొఫెషనల్స్ కాబట్టి మీ పేరెంట్స్కి ఇంటికి వెళ్ళినప్పుడల్లా గైడ్ చేస్తే మీ ఫ్యామిలీని కూడా మంచి క్వాలిటీ డైట్, న్యూట్రియంట్ డైట్ మీరు మెయింటైన్ చేస్తుంటారు. మన ఇండియాలో ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల దాదాపు 60% పీపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఫేస్ చేస్తున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, ఓవర్ రేటింగ్. కంబైన్డ్ ఎఫెక్ట్లో ఇద్దరు కూడా మంచి కంబైన్డ్ ఎఫెక్ట్లో, ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలన్నా ఏదైనా ప్రవీణ మేడం ప్రొవైడ్ చేస్తాను. ఇది నా ఇన్వాల్వ్ కావడం, మనం అటెన్షన్ పే చేయడం, ఏదో పెట్టేది అది కాదు. రైతు రావడం రాకపోవడం తర్వాత ఈసారి మీ సెలెక్ట్ వేరుగా ఉంటుంది, వెంటనే డిఫరెంట్. ఇదే కాదు, కొత్త ఐటమ్స్ వస్తే మేడం గారు చెప్పినట్లు. సో అవి కదా డోంట్ వరీ. మీరు ఇంకేమైనా మిస్ అయ్యామో మీరు మీ ఎక్స్పీరియన్స్ ఫుడ్ ఐటమ్స్ లో యాక్చువల్లీ that credit goes to these people only. కొంచెం fear తో they cannot able to explain properly, but they are prepared, but due to fear only. But everyone done well. All the best and congratulations to everyone. Next time they will be different. They will explain each and everything. Yes sir, yes sir, yes sir. And only just 1 year they will come out. ఇప్పటికే వచ్చేసరికి బయటకి కొద్దిగా జూనియర్స్ కూడా నెక్స్ట్ వచ్చే జూనియర్స్కి మీరే